హాయ్ మిత్రులరా, కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చితాపూరు నియోజకవర్గానికి సంబంధించిన కంగనహల్లి అనే ఒక గ్రామ ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటిదంటే ఇక్కడ చాలా మాన్యుమెంటు బయటపడింది. ఎంత మాన్యుమెంట్ అంటే దక్షిణ భారతదేశానికి మెడిసిన్ తయారు చేసే ఒక కర్మాగారం కావచ్చు, పెద్ద దాన్ని ఏమంటే ఒక ల్యాబ్ అనొచ్చు, లేకుంటే హాస్పిటల్ అనొచ్చు, మనం ఏదైనా అన్వయించుకోవచ్చు. అశోక చక్రవర్తి కాలంలో ఇక్కడ పూర్తి మెడిసిన్ తయారు చేసే ఒక పెద్ద ల్యాబ్ అయితే ఉంది. సుమారుగా 24 ఎకరాలలో ఉంది. ఇది ఇక్కడ పూర్తి దానికి సంబంధించిన శిల్పాలు కావచ్చు, దానికి సంబంధించిన శాసనాలు కావచ్చు, అన్నీ లోపల ఉన్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇక్కడ ఇంకా మ్యూజియాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఎవరికి ఇక్కడ పర్మిషన్ అయితే ఇస్తలేదు. అంటే షూటింగ్ పర్మిషన్ లేదు. షూటింగ్ పర్మిషన్ ఇప్పుడు ఎవరికి గవర్నమెంట్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మామూలుగా అయితే మనం ఎక్కడైనా పోతే మ్యూజియాల్లో పర్మిషన్ ఉంటుంది. మ్యూజియాల్లో ఎప్పుడు షూటింగ్కి ఇవ్వరు. అయితే కనీసం ఫోటోలకు దానికి చూడడానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం సైడ్ చూడవచ్చు, విజువలైజ్ చూడాలి. నేను పోయి లోపల మొత్తం చూసినాను. ఇంకో ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ ఈ యొక్క ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే 27వ కసప బుద్ధ మూర్తి విగ్రహం ఇక్కడే ఉంది. ఆ విగ్రహం నేను చూశాను ఇప్పుడు, శాసనంతో సహా ఉంది. అలాగా 11 విగ్రహాలు ఉన్నాయి బుద్ధునివి, ఒక్కొక్క యాంగిల్లో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ శాసన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కూడా డీకోడ్ చేస్తే ఈ 28 బుద్ధులలో ఏ బుద్ధుని పేర్లు కూడా బయటకు వస్తాయి, ఎవరెవరి పేర్లు అనేది బయటకు వస్తాయి. అయితే మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే 28వ తారీఖు నాడు మనకు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అది కూడా చూపిస్తాం మీకు. 28వ తారీఖు నాడు ఇక్కడ ఉండే మిత్రులు, కర్ణాటక సంబంధించిన బుద్ధిస్టులు ఒక పుస్తకాన్ని వాళ్ళు తయారు చేశారు. ఈ పుస్తకం ఏంటిదంటే పూర్తి పాలీ భాషని ఎలా అయితే మనం ఈ లిపి ఎలా ఉంటుంది, మాలిక ఎలా ఉంటుంది, ప్రతి అక్షరానికి అర్థం ఏమొస్తుంది. మనం టమోటా అంటే పాలీ భాషలో ఏమని పిలిచేవారు, ఉల్లిపాయలు ఏమని పిలిచేవాళ్ళు, అంటే మనం తినే పప్పు దినుసులే కావచ్చు, పరిభాష మనం మాట్లాడే భాష అంతా ఇందులో ఈ పుస్తకంలో పొందపరిచి ఉంది. అర్థాలు నీట్గా చూస్తే ఎక్కడెక్కడ బొమ్మలతో సహా ఇచ్చారు. చూడండి, పాలీ భాషలో ఈ విధంగా బొమ్మలతో సహా అర్థాలు ఎలా ఉండే అనేది ఒక పుస్తకం తయారు చేశారు ఇక్కడ ఉండే మిత్రులు. అయితే ఈ పుస్తక ఆవిష్కరణ ఇంకా కాలేదు, కానీ మొదట ఈ పుస్తకం నాకు బహిష్కరించారు వాళ్ళు. ఈ పుస్తకాన్ని నీవు దేశవ్యాప్తంగా తిరుగుతున్నావు, పర్యటిస్తున్నావు, ఇది నీకు చాలా అవసరము. శాసనాలు డీకోడ్ చేయడానికి నువ్వు వెళ్ళిన ప్రాంతాల్లో నీకు శాసనం కనపడితే అక్కడ కూర్చొని ఈ పుస్తకం తీసుకొని అక్షరాల పరంగా నువ్వు నీట్గా తెలుసుకొని నువ్వు ప్రపంచానికి తెలియజేయడానికి అవసరం కాబట్టి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఇక్కడ లోపల మనకు పర్మిషన్ లేదు కాబట్టి షూట్ చేయడానికి మనకు ఇంకో అవకాశం వచ్చింది. ఏంటిదంటే ఈ పుస్తక ఆవిష్కరణ ఇదే ప్లేస్లో ఇస్తున్నారు. 27వ తారీఖు లేదా 28వ తారీఖు నాడు ఈ నెలలోనే ఇస్తున్నారు. అంటే 10-15 రోజుల్లో ఈ పుస్తకము ఆవిష్కరణ ఇక్కడే ఉంది. ఈ ఆవిష్కరణ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మేము అప్పటికి పూర్తిగా పర్మిషన్ తీసుకొని మీకు పిలిపిస్తాము, మీరు పుస్తక ఆవిష్కరణకు వచ్చి అలాగే ఇక్కడ ఉన్న మాన్యుమెంట్ మొత్తం షూట్ చేసుకొని ప్రపంచానికి మెసేజ్ ఇవ్వండి. అవసరమైతే మనకి ఇంకా ఎంతమంది బుద్ధులు ఉన్నారు, తర్వాత ఇంకోటి ఇక్కడ మెడిసిన్ ఏమేమి తయారు చేశారు, అసలు ఇక్కడ నుంచి నాగార్జున కొండకు, ఆ తర్వాత మన కర్నూలులో రాయలసీమలో సువర్ణగిరి అదొక రాజధాని ఒకప్పుడు. అంటే ఇన్ని రకాల ప్లేస్లకు సంబంధించి దక్షిణ భారతదేశానికి పెద్ద అసలు ఆ శిల్పాలు అయితే ఏమన్నా శిల్పాలా బాబా, ఎన్ని శిల్పాలు ఉన్నాయంటే ఎంత శిల్ప సంపద, అవన్నీ ఇక్కడే ఉంచారు. చాలా గ్రేట్. ఒక కనులో విందుగా నేను చూశాను ఆ సంపదని. అవన్నీ మీకు కూడా చూపించడానికి నేను సిద్ధమవుతున్నా మిత్రులరా. దయచేసి ఈరోజు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినామని అయితే లైవ్ ఇద్దామని చూస్తే లైవ్ కూడా సిగ్నల్ లేదు, సిగ్నల్ కట్ అయిపోయింది. ఇక్కడ ఏమంటారు, సిగ్నల్ సరిగా లేదు, అంటే 1 పాయింట్ 2 పాయింట్లో ఉంది. అందుకే నేను వీడియో తయారు చేసి మీకు ఇస్తున్నాను. అంటే
ఇక్కడ ఈ పుస్తకాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా. మీకు లైవ్లో కూడా వివరిస్తాను, లేకుంటే దీని గురించి ఒక వీడియో తయారు చేసి నేను కూడా శాసనాలు డీకోడ్ చేస్తూ మీకు వివరిస్తాను నీట్గా ఎలా ఎలా ఉంటుంది ఏది పరిస్థితి అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు ఒక మంచి పుస్తకం దొరికింది, అలాగే మంచి మాన్యుమెంట్, ఒక కసబ బుద్ధుడు మిగతా బుద్ధుల గురించి కూడా నా అన్వేషణకు ఉపయోగపడే ఒక ప్లేస్ దొరికింది. కానీ ఈరోజు మనం చూడలేకపోయినా కొంత ఈ పుస్తకంతో సంతోషపడుతున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ 28కి 28కి వచ్చినప్పుడు చాలా మటుకు మన వాళ్ళని ఇంకా ఎవరన్నా మన మిత్రులు తీసుకొచ్చి కానీ మొత్తం అక్కడ ఉన్న మొత్తం యొక్క నిధిని మొత్తం షూట్ చేసి మన ఫోన్లో బంధించి మీకు నేను అందించగలుగుతానని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నా మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. నమో బుద్ధాయ్.